హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇంకా ఐపీఎల్ 2025లో 23rd మ్యాచ్ వచ్చేసి అక్కడ గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇక రెండు టీంలు కూడా చాలా బెటర్ రన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంచెం ఇబ్బంది పడ్డాని, తర్వాత మాత్రం మంచి కంబ్యాక్ అయితే వేసాలని చెప్పుకోవచ్చు. టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ 7th ప్లేస్ లో అవుతుంది. 4 మ్యాచ్లు 2 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. బట్ లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లు 3 గెలిచిళ్ళు, 1 ఓడిపోయారు. వీళ్ళు కూడా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. టేబుల్లో 2nd ప్లేస్ లో అయితే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ అహ్మదాబాద్ లో జరగబోతుంది. ఇక్కడ యూజర్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి. బ్లాక్ సైల్ వికెట్ ఇస్తే మాత్రం స్పిన్నర్లకు ఫేవరెట్ గా ఉంటుంది, స్లో ఉంటుంది. ఇక రెడ్ సైల్ వికెట్ ఇస్తే గిట్ట బ్యాట్స్మెన్స్ కి కొంచెం ఈజీ అయితే ఉంటుంది. హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అంతా మనకి ఎక్కువ కనబడుతుంది. ఫస్ట్ మ్యాచ్ చూసినాక గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఆ మ్యాచ్ లో రెడ్ సైల్ వికెట్ అయితే వాడిల్లు. హై స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసినాం. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 37 మ్యాచెస్ లో 17 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 20 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 170. ఇక వీరిద్దరి మీద హెడ్ టికెట్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లో మరి జీటీదే 1 సైడ్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. 6 మ్యాచ్లో 5 జీటీ గెలిచింది, 1 అక్కడ రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచింది. ఇక టీం విశేషంగా ఫస్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీం చూసుకుంటే మరి గుజరాత్ టైటన్స్ ఏ విధంగా నడుస్తుందో మనం చూసినాం. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఆల్మోస్ట్ చేజ్ చేసేవాళ్ళు, బట్ అక్కడ చేజ్ చేయలేకపోయారు. ఇప్పుడు తర్వాత 3 మ్యాచ్ల్లో వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేసిలో మనం చూసినాం. ఆన్ పేపర్ చూసుకుంటే టీం అంతా బాగా అయితే లేదు, అంటే బౌలింగ్ లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్ లో మరి వీళ్ళంతా స్ట్రాంగ్ అయితే లేరు. టాప్ 3 పైన ఆధారపడుతున్నారు అన్నారు, బట్ చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లో కూడా రబాడ్ లేడు లాస్ట్ 2 మ్యాచ్లో. ఆయన కానీ వీళ్ళ బౌలర్స్ మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నారు. దట్టు ఇంకా రషీద్ ఖాన్ కూడా ఫామ్ లో అయితే లేడు. ఆయన కానీ వీళ్ళ బౌలింగ్ అనేది చాలా బెటర్ కనబడుతుంది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ కూడా దగ్గరుండి అయితే మ్యాచ్ అయితే గెలిపించిండు. ఇక జోస్ బట్లర్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ నాక్స్ వచ్చినాయి. సాయి సుదర్శన్ దగ్గర నుంచి కూడా ఇంపార్టెంట్ నాక్స్ అయితే వచ్చినాయి. ఇక లాస్ట్ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చిండు మరి అక్కడ నెంబర్ 4 లో. ఇతను కూడా చాలా మంచి నాకైతే ఆడిన చెప్పుకోవచ్చు. సో ఇక తర్వాత వీళ్ళకి షెర్ఫాన్ రూథర్ఫర్డ్ కూడా మనకైతే కనబడుతున్నాడు, హార్డ్ హిట్టర్. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో మరి చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇక బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా బౌలింగ్ లో కూడా చాలా బెటర్ డిస్ప్లే అయితే కనబడుతుంది వీళ్ళ దగ్గర నుంచి. అటు మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధి కృష్ణ కానీ, ఇక అక్కడ మనం చూసుకుంటే అర్షద్ ఖాన్ కానీ, ఇషాంత్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా అంతకుముందు మ్యాచ్ లో క్రూషియల్ వికెట్ అయితే తీసిండు. తర్వాత స్పిన్ లో కొంచెం వీళ్ళకైతే ప్రాబ్లం ఉంది, బట్ సాయి కిషోర్ మాత్రం చాలా బెటర్ రన్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే రషీద్ ఖాన్ ఇంకా ఫామ్ లోకి అయితే రాలేడు. సో అతనికి ఫామ్ లోకి అయితే మాత్రం ఇంకా డెడ్లీ అయితే ఉంటుంది వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది. బట్ ఇప్పుడు చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ మాత్రం చాలా డెడ్లీగా వేస్తున్నాడు స్పెల్స్ మాత్రం. ఇక తర్వాత ప్రసిద్ధి కృష్ణ కూడా చాలా బెటర్ గా బౌలింగ్ అయితే వేస్తున్నాడు. సాయి కిషోర్ కూడా ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీస్తున్నాడు అండ్ టైట్ గా బౌలింగ్ అయితే వేస్తున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లోని బౌలింగ్ లోని చాలా బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది అక్కడ గుజరాత్ టైటన్స్. ఇక ఈ మ్యాచ్ కి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో జోస్ బట్లర్, నెంబర్ 4 లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 5 లో షెర్ఫాన్ రూథర్ఫర్డ్, నెంబర్ 6 లో షారూక్ ఖాన్, నెంబర్ 7 లో రాహుల్ తివాటియా, 8 లో రషీద్ ఖాన్, 9 లో సాయి కిషోర్, 10 లో మొహమ్మద్ సిరాజ్, 11 లో ప్రసిద్ధి కృష్ణ, ఇంపాక్ట్ పేరుగా ఇషాంత్ శర్మ బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా బెటర్ గా కంబ్యాక్ అయితే వేసింది ఫస్ట్ 2 మ్యాచ్ల తర్వాత. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక పంజాబ్ కింగ్స్ ని ఏ విధంగా వీళ్ళు ఓడగొట్టిలో. సో కాబట్టి వీళ్ళ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మెయిన్ అక్కడ చూసుకుంటే జేసల్ కూడా ఫామ్ లోకి అయితే వచ్చిండు. లాస్ట్ మ్యాచ్ మంచి నాకైతే ఆడింది, అక్కడ 67 కొట్టిండు అక్కడ 45 బాల్స్ లో. లాస్ట్ మ్యాచ్ లో 3 4s 5 6s 145 స్ట్రైక్ అవుట్ తోని మంచి ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ 38 అయితే కొట్టిండు 26 బాల్స్ లో, 6 4s 146 స్ట్రైక్ అవుట్ తోని. ఇక మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత మనం చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా చాలా మంచి నాకైతే ఆడింది. లాస్ట్ మ్యాచ్ లో 43 అయితే కొట్టిండు. ఇక తర్వాత వీళ్ళకి హెట్ మేర్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ కూడా లాస్ట్ లో అయితే మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో కూడా అక్కడ జోఫ్రా ఆర్చర్ అయితే మంచి ఫామ్ లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ
లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఇనిషియల్ ఏ విధంగా రాణించిండో మొత్తం అక్కడ 4 ఓవర్లు వేసిండు. లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ 25 రన్స్ మాత్రం ఇచ్చిండు 6.2 ఎకనామీతోని. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే సందీప్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్ లో చాలా బెటర్ రాణించిండు. 4 ఓవర్స్ వేసిండు, 21 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసుకున్నాడు అక్కడ 5.2 ఎకనామీతోని. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. మహేష్ తీక్షణ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా 4 ఓవర్స్ వేసిండు, 26 రన్స్ మాత్రం ఇచ్చిండు, 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక వాణిజ్య అస్రాంగ్ కూడా అంతకు ముందు మ్యాచ్ లో 4 వికెట్లు తీసిండు, లాస్ట్ మ్యాచ్ లో కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో ఇంకా వీరితో పాటు కుమార్ కార్తికేయ కూడా లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిండు, ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కూడా చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఇంకా ఈ మ్యాచ్ లో మరి లాస్ట్ మ్యాచ్ యువరాజ్ సింగ్ చారాక్ అయితే వచ్చిండు. సో అతని ప్లేస్ లో మళ్ళీ తుషార్ దేశపాండేని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. అతనికి ఇట్లా ఫిట్ గా లేకపోతే మొత్తం ఆకాశ్ మధువల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్, సంజు సామ్సన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6 లో సిమ్రాన్ ఎట్మైర్, నెంబర్ 7 లో వాణిజ్య అస్రాంగా, నెంబర్ 8 లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9 లో మహేష్ తీక్షణ, నెంబర్ 10 లో తుషార్ దేశపాండే, నెంబర్ 11 లో సందీప్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ కుమార్ కార్తికేయ ఆర్ శుభన్ దుబే. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. సంజు సామ్సన్ దగ్గర వచ్చే ఫస్ట్ మ్యాచ్ లో మంచి నాకైతే వచ్చింది, మరి తర్వాత డిసప్పాయింట్ చేసిండు. లాస్ట్ మ్యాచ్ లో చిన్న నాకచ్చని దాని పెద్ద నాకింది అయితే కానొచ్చలేకపోయిండు. ఈ మ్యాచ్ లో బిగ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ దగ్గర బ్యాటింగ్ అని బౌలింగ్ అని చాలా బెటర్ గా కనబడుతుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా చాలా పటిష్టంగా మనకైతే కనబడుతుంది, అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ. సో రెండు టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి, మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.